అలాగే హీరోయిన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇందాక మీరు, ఆయనతో ఉన్న అనుబంధం ఒక మాటలు అని చెప్పగలుగుతారా? ఫస్ట్ నేను ఆయన్ని షూటింగ్కి వెళ్తున్నానంటే అదొక ఎక్సైట్మెంట్ అండి. కాకపోతే నాకు ఆ రోజు డేట్ కుదరలేదు. ఇక హరీష్ గారు అయితే ఇంకా నా కోసం ఆయన చెప్పారు, నీకు 2 రోజులు ఉంటుంది, మంచిది ఉంటుంది, అది మాత్రం కంపల్సరీగా నేను చెప్తున్నాను శ్రీను. ఎన్ని రోజులు వేషం అనేది నేను చెప్పలేను, బట్ 2 days వర్క్ ఉంటుంది నీకు, అందులో ఒక రోజు క్లాష్. అయ్యో, అది మిర్చిలో బ్రహ్మానందం గారు కాంబినేషను, అది ఇది ఇంకా లాస్ట్ మినిట్లో నెక్స్ట్ డే కూడా ఆయన కాంబినేషన్ ఉంటే వెళ్ళడానికి అవ్వదు. బ్రహ్మానందం గారే నువ్వు వెళ్ళి పర్లేదు అని చెప్పి, అప్పుడు ఆయన ద్వారా ఆయన వలన పరిగెట్టి పొల్లాచి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి హరీష్ గారిని కన్విన్స్ చేయడానికే నాకు ఒక 4 hours పట్టింది. ఎందుకంటే ఆ మారుడాల సాంగ్స్ అవన్నీ నన్ను అనుకున్నారు. ఆయన షూట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎక్కడ వెయిట్ చేస్తారు, ఆ టైంలో ఆయన చూసేసరికి ఇలాగా మేము ఉండిపోయారు. ఫస్ట్ చూడడానికి ఎక్సైట్మెంట్, ఎప్పుడు నేనంటే క్లోజ్గా నేను ఎప్పుడు డైరెక్ట్గా నేను చూడలా, చూసేసి ఆ రోజు సీన్ అంతా ఆయన ఎంజాయ్ చేసినాక అమ్మా ఈ సీన్ పండుద్ది సినిమాలో, ఆయన ఫస్ట్ కాంబినేషను బాగుంటుంది అని బాగా అసలు ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ అది. మీరు చూస్తే వాళ్ళు ఆయన లైవ్ కవరేజ్ కూడా పెట్టేశారు అక్కడ, కెమెరా క్యాప్చర్ చేశారు. రియల్గా నవ్వేది ఆయన, అప్పటికప్పుడు స్పాంటేనియస్ నవ్వేది మొత్తం క్యాప్చర్ చేశారు. ఏదో అండి ఆయన తెలియని ఒక, ఆయన చూస్తుంటే అలా ఉండిపోద్ది. ఆయన మనల్ని ఏం అనరు, ఆయన మనల్ని చూడరు, అది ఏం మాట్లాడకపోయినా షూటింగ్లో మనం పని చేస్తున్నా ఆయన ఎక్కడ కూర్చొని అలా చూస్తుంటాం మనం ఆయన అంతే. మేబీ ఆయన ఎవరితో అంటే అలాగని మామూలు మాట్లాడడం సరదాగా మామూలుగా ఉంటారు ఆయన, అస్సలు ఏమి ఇంకా అదొక అంతే, అదొక పవర్. మీరే ఒక లోకంలోకి వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్. అంటే నాకు పర్సనల్గా సిద్ధప్ప సీన్ అని పేరు వచ్చింది గబ్బర్ సింగ్ నుంచి. ఆ విషయంలో హరీష్ గారికి నేను ఎప్పటికీ రుణపడుతుంటాను. ఎందుకంటే ఆయన బాడీ మేనరిజంతో మీ డైలాగ్స్ చెప్పడం చాలాగా, అంటే ఏ విధంగా ఆర్టిస్ట్ కంఫర్ట్ చూసుకునే డైరెక్టర్ అని. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, డేట్ ప్రాబ్లం కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఈగోయిస్టిక్గా వెళ్ళిపోతే మనకి కుదరదు. ఆయన ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ షూటింగ్కి వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్ళాలి, 3:30కి వెళ్ళాలి కదా, లంచ్ బ్రేక్ అయిన తర్వాత నీ షార్ట్లు తీసి పంపించేస్తాను. జనరల్గా ఎవరు అనరు, పెద్ద హీరో అన్నాక ఎప్పుమో ఎక్కడ ఎవరు అంటారు అన్న భయం. లెట్ ఇట్ బి ఆర్టిస్ట్, కూర్చొని ఉండమనండి తర్వాత చూద్దాం, ఒకవేళ వెళ్తే వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళమని చెప్పరు. ఆయన మాత్రం ఆ విషయంలో సూపర్. హరీష్ గారు మాత్రం ఎప్పుడు గబ్బర్ సింగ్ అప్పుడు నేను ఒక 6-7 సినిమాలు చేశాను. అలాంటి పెద్ద సినిమా చేస్తూ 6-7 సినిమాలు నేను వెళ్ళి చేసి వచ్చేసాను. కానీ ఆయనకి తెలుసు ఆ 2 రోజులే సీన్, ఆ 2 రోజుల్లో నేను ఒకరోజు ఇంక నాకు అసలు టెన్షన్ మామూలుగా లేదు. అంటే మన మీద పెట్టుకున్న నమ్మకం మనకి తెలిసి చేసింది కాదు, అది బై మన దరిద్రం కొద్ది ఆ టైంకి అలా. కానీ అలా 2 వైపులో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమే, చాలా కష్టం అండి. అంటే అదే అంటున్నాను కదా, అదృష్టం ఏంటంటే అందరు హీరోల దగ్గర మనకి ఆ యాక్సెస్ పర్లేదు, శ్రీను ఏది లేకుండా పాపం ఉండదు, చూడండి వీలుంటే అడ్జస్ట్ చేయండి అని చెప్పే హీరోలే తప్ప అస్సలు మన అదొక అదృష్టం ఉన్నది. వాళ్ళే ఏమాత్రం మరి వాళ్ళు నో అన్నా ఇంకా అసలు ఇండస్ట్రీలో ఈగో అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయాలి అని అంటే కనుక మనం చాలా, ఎస్పెషల్లీ ప్రూవ్డ్ స్టార్లకి ఉండదు, అసలు లేని వాళ్ళకి ఉండదు, అసలు ఉన్న వాళ్ళు అన్న వాళ్ళకి మాత్రం అసలు ఉండే ఏకైక అసెట్ అయ్యో. ఎందుకంటే వాట్ వీఆర్ ఈరోజు చూస్తారు, రేపు చూడరు. ఒకప్పుడు ఒకళ్ళు, ఇంకొకడు ఇంకొకళ్ళు, రేపు అనేది మనది కాదు. ఉన్న ఈ రోజును కూడా మనం అన్నిటితో చంపేసుకుంటే ఆ రేపు ఉండదు, ఆ ముందు రోజుది ఉండదు. నా ఫీలింగ్. నిన్ను చూసి నవ్వుతున్నారంటే నవ్వించు, ట్రై చేయి ఇంకా బాగా నవ్వించడానికి, లేదంటే కామ్గా ఉండు. నా వల్లనే నవ్వుతున్నారని వచ్చినప్పుడు ఆర్టిస్ట్ చచ్చిపోయలేక, అది నేను బలంగా నమ్ముతాను. నా భయం, నా గబ్బర్ సింగ్ నుంచి విపరీతమైన భయం అండి, నా మనసులో మాట అది. అమ్మో ఇప్పుడు నేను ఏం చేయాలి,
ఎలా చేయాలి, ఏం చేస్తే నవ్వుతారు, ఎట్లా చేస్తే నవ్వుతారు, ఒకవేళ ఇది చేస్తే నవ్వుతారా లేదా, ఒకవేళ ఇది ఎడిటింగ్లో పోద్దా, ఇదో భయం, ఒకవేళ ఇది ఎడిటింగ్లో పోతే అమ్మ ఈ సినిమా పోయింది. ఇట్లాగా ఇలాంటి భయాలు ఎక్కువ ఉంటాయి. ఆర్టిస్ట్ ఈజ్ వెరీ ఇన్సెక్యూర్డ్. మరి ఆర్టిస్టులు అందరూ కూడా నేను చెప్పట్లేదు, నేనైతే వెరీ ఇన్సెక్యూర్డ్. ఎందుకంటే యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఏం చేయగలనా లేదా, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఉన్న మట్టుకు నాకు అదృష్టం ఏంటంటే మేము మామూలుగా వచ్చిన ఇండస్ట్రీ కొత్తలో వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వీళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు అయిపోయారు. సో అదొకటి మాకు గోల్డెన్ పీరియడ్. సో చెప్తే వినే డైరెక్టర్స్, మనం కూడా చెప్పే అంత చొరవ తీసుకుని డార్లింగ్ ఇది చేద్దామా, అది చేద్దాం, ఇట్లాగైతే బాగుంటుంది, ఇది ఒక దగ్గర చూశాను, ఇది బాగుంటుంది, చెయ్యి, బాగుంటే ఇట్స్ ఫైన్, బాగుంటే ఎవరు కాదంటారు. అది మనకి ఒకప్పుడు అయితే అలాగే నాకు వినాయక్ గారు చెప్పారు, నీ కెరియర్ నీకు బాగుండాలి అంటే నీ యాక్టింగ్ నువ్వు చేసుకో. నువ్వు మామూలుగా యాక్ట్ చేసినప్పుడు ఎదురుగా ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పి నీ క్యారెక్టర్ అది కాకపోయినా నువ్వు వంగిపోయి మరీ యాక్ట్ చేసావంటే నువ్వు యూఆర్ అవుట్. ఎవరిని కేర్ చేయకు క్యారెక్టర్ విషయంలో. తర్వాత మిగిలినవి అది నీ ఇష్టం. అది నాకు బాగా ఇప్పటికీ గుర్తుంచుకుంటాను నేను వినాయక్ గారు. అంటే మనం చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా, కొన్ని మనకు తెలిసినవి కూడా తెలీదు. ఇప్పుడు బలిబలి మగాడిపోయి అనేది మతిమరుపు అందరికీ ఉంటుంది, ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు. కొత్త కాన్సెప్ట్ అది, తెలిసిందే. మనందరం చూస్తాం మతిమరుపు క్యాండిడేట్లు మన ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, మనము ఉంటాం, ఒకసారి మనం మర్చిపోతాం. ఇది ఒక పాయింట్ అని మారుతి గారు తప్ప ఇంకెవరు గ్రహించలేదు. అది గ్రేట్. కరెక్ట్, అది నిజం. అలాగే బ్రహ్మానందం గారు తోటి మీరు వర్క్ చేయడం జరిగింది ఇందాక అనుకున్నాం మనం. ఆయనలో మీకు బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఇదేంటండి యాక్చువల్లీ? ఒకటి కాదండి, నిజమా? నిజంగా నాకు నా ఆర్టిస్ట్ అయినాక నాకు బాగా అంటే గుర్తింపు వచ్చినా రాకపోయినా ఒక ఆర్టిస్ట్గా ఆయన ఈజ్ ఎ గైడ్, ఈజ్ ఎ బుక్, ఈజ్ ఎ లైబ్రరీ, ఈజ్ ఎ ఓషన్. నేను అనుకునేవాడిని, నేను ఆయన ఫస్ట్ చూసినప్పుడు మామూలు బ్రహ్మానందం గారు అది ఒక రియల్ లైఫ్లోకి వెళ్తే ఆయనతో ట్రావెల్ చేయగలిగితే మనకి 24 గంటలు సరిపోతుంది. 24 hours ఎందుకు పెట్టారు పర్ డే, ఇంకో 2 hours ఎక్స్ట్రా ఉంటే బాగోదు కదా అనే. నిజంగా నేను చెప్తున్నాను, అసలు ఎన్ని నేర్చుకున్నానంటే నేను అన్ని నేర్చుకున్నాను. ఫస్ట్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్. ఆయనకున్న నాలెడ్జ్ ఒకసారి ఇంకా వచ్చేస్తుంది, అక్కడ మనం ఉంటే చాలు. ఇంకా ఆయనకి ఆ మూడ్లో ఆయన చెప్పేవి ఇంకా వింటే చాలు. యుఎస్లో మేము ఆయనతో పాటు ఉండేవాళ్ళు. అసలు నేను షాక్ అయిపోయానండి. ఒక టెంపుల్, యుఎస్లో టెంపుల్ షూటింగ్ జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ అంటే ఆయన ఏదో నార్మల్ పూజారి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నాకు తెలీదు, కానీ 36 years నుంచి ఆ పూజారి ఆయన వారు ఉపనిషత్తులు అన్నీ ఇంకా విపరీతమైన నాలెడ్జ్. అండ్ హిజ్ వైఫ్ ఈజ్ డాక్టర్, ఎండి. అక్కడ యుఎస్లో డాక్టర్, ఎండి అంటే ఎలాంటిగా ఉంటుంది. బ్రహ్మానందం గారు ఇలాగ రెడీ అయ్యే గుడి దగ్గర కూర్చొని టిఫిన్ చేసి రెడీగా షూటింగ్ కూర్చొని వస్తే ఆయన పూజ మధ్యలో వచ్చి ఇలాగా ఒక శ్లోకాలు చదివేసి ఇలాగే ఆశీర్వదించేసి అగ్రస్థానానికి ఏదో దన ఆశీర్వదించి వెళ్ళిపోయారు. పూజకి వెళ్ళే ముందు చేస్తే పర్లే, పూజ తర్వాత వచ్చి చెప్పినా పర్లే, పూజ మధ్యలో ఆయనకు అనిపించిందంట, అయ్యో ఇలాగ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తూ వచ్చి మధ్యలో అలాగ ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆయన కళలు నీళ్ళు చూశారు, అలా పట్టుకున్నారు అంతే. ఇదే రా అదృష్టం, ఇంతకు మించి ఇక నాకేంటి అన్నారు. ఏమిచ్చి సత్కారం చేయగలం, ఆత్మసంతృప్తి తప్ప. ఆయనకు అప్పుడు పడ్డ తృప్తి మేము చూసి ఇది గురువు గారు నిజంగా అనిపించిందండి. ఇట్స్ గ్రేట్ అనమాట, అందరికీ రాదు అసలు. ఆడవాళ్ళు, షీఈ్ ఎ డాక్టర్, షీఈ్ ఎ పంతులు గారి భార్య, వాళ్ళు జనరల్గా ఎవరి కాళ్ళకి పాదాభివందనం చేయరు. 3 సార్లు దండం పెట్టింది ఆవిడ.
2 సార్లు బ్రహ్మానందం గారు కాలుకు దండం పెట్టి 3ఓసారి చెప్పులు తీసేసి మరి కాలుకు దండం పెట్టాలి. ఎందుకంటారు? ఇట్స్ పవర్. అందరినీ మనం మెప్పించడం అనేది ఇంపాసిబుల్ అండి. మీరు ఎంతమంది నేను మెప్పించినా ఒకడో ఇద్దరు ఉంటారు మిమ్మల్ని తప్పు పెట్టేవాళ్ళు, మీ గురించి ఎంత గొప్పగానో ఒక విధంగా దిష్టి అనుకున్నా ఏదనుకున్నా ఒకరు ఉంటారు. కానీ ఆయనకి ఏంటో అంత నేను ఆశ్చర్యపోయాను. రియల్లీ ఇట్స్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అదంతే. ఇలాంటివి ఎన్ని జరిగి ఉంటాయో గురువుగారు జీవితంలో. తెచ్చుకునేవి కాదు, అది తెచ్చుకుంటే వచ్చేవి కాదు. ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక 2 లక్షల మందిని పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టి సన్మానం చేయించుకున్న ఒక 10,000 మంది తిడతారు మనం. వీడికి అవసరం, ఎంత ఖర్చు అవసరమా? పెరేడ్ గ్రౌండ్ ఇంకేదో మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం, ఈ గ్రౌండ్ అంతా నాశనం చేస్తారు 2 రోజుల వరకు ఇల్లు, ఇట్లాంటివి ఉంటాయి. ఆయన అస్సలు ఇంకా ఒకటి, నీకు ప్రొడ్యూసర్తో ప్రాబ్లం ఉన్నా, నీకు పక్కన ఉన్న మేనేజర్తో ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా సరే పక్కన పెట్టి ముందు షూటింగ్ చేయి. అది చెప్పిన ఏకైక ప్రధానమైన సూత్రం నాకు ఇప్పటికీ ఆయన చెప్పేది. మేము షూటింగ్కి వెళ్తే మా భోజనం తెప్పిస్తారు. ఏ రోజు మేము ప్రొడక్షన్ ఫుడ్ తినలేదు. ఓకే, ఫుడ్ అద్భుతం, మీరు ఏది కావాలని అది ఉంటుంది. వాళ్ళ మిస్సెస్ చాలా బాగా చేస్తారు. ఇంకా ఆయన భోజనం చేయాలంటే మేడం గారు చేయాల్సింది అంతే. ఓపిక ఉన్నా లేకపోయినా, ఒంట్లో బాగున్నా లేకపోయినా, ఏంటో ఆయన కూడా ఓపికగా అన్నీ చెప్పి ముందు ప్లాన్ చేసి, ఇక్కడ ప్రభాస్ ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు, పలానా రాఘవ్ ఉన్నాడు, వీళ్ళందరికీ భోజనాలు పెట్టి 4 విషయాలు చెప్పి, నిజంగా చెప్తున్నాను కదా, బ్రహ్మానందం గారు పక్కన మేము ఉండడం అనేది గ్రేట్. నిజంగా మా ప్రవీణ్ గారికి చేసిన ఫోన్ నిజమే. అరే నువ్వు బ్రహ్మానందం గారి పక్కన ఉన్నంత మాత్రం పెద్ద కమీడియన్ అనుకుంటున్నావు, పక్కనుంటే కమీడియన్ అయిపోతావరా? నిజంగా అదొక అదృష్టం అండి. ఇప్పుడు ఆయన అందరితో షేర్ చేసుకోలేరు. కొన్ని లక్షలు ఎక్కడంటే అక్కడ ఆయన ఫ్యాన్స్. అంత కంట్రోల్డ్గా, సింపుల్గా, నార్మల్గా ఉంటారు. సూపర్. ఎందుకంటే ఆయన దగ్గర నేను చెప్పినవి అనేవి 0.1% మేడం. ఇంకా మిగిలినవన్నీ ఇంకా ఆయనతో ఇంకా ఊహించుకోండి. అలాగే రవితేజ్ గారితో కూడా కొంత జర్నీ చేశారు మీరు. నాకు రాజమౌళి గారు అనేవారు, రియల్ ఆర్టిస్ట్ కెమెరా ముందు కెమెరాలో ఒకేలాగా ఉండేవాడు రియల్ ఆర్టిస్ట్. దట్ ఈజ్ రవితేజ్. యూ కాంట్. మనం బయటకు మామూలుగా మాట్లాడి కెమెరా సరిగ్గా ఏంటండి ఇది వస్తుంది, లేదా కెమెరా పెట్టావా, చార్జ్ చేద్దామా, ఏంటి మీరేం క్వశ్చన్లు అడుగుతారు, ఈ జనరేషన్ ఆయన అలాగే మాట్లాడతారు, అలాగే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అది కష్టం. ఇప్పుడు చాలామంది థాట్ ప్రాసెస్, అప్పుడు మన క్యారెక్టర్లోకి మనం వెళ్ళే ముందు ఎవరు మనల్ని మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు. నేను మూడ్లో ఉన్నాను, కాఫీలో టిఫిన్లో ఎలా, ఏంటో నాకేం అర్థం కాదు. అది నాకు అర్థం కాదు. మేబీ ఉండొచ్చు. నాకైతే నాకు రవితేజ గారి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఆ షార్ట్ రెడీ అన్నప్పుడే అది కూడా అలాగే ఉంటుంది. ఈ మాట తీరు అక్కడ కెమెరా బయట కెమెరా ముందు ఒకేలాగా ఉండే ఏకైక ఆర్టిస్ట్. అంటే మిగిలిన వాళ్ళు ఎవరి గురించి నేను కాదని చెప్పేది, అలా ఉండలేము. మరి ఆయనకి అలా కుదిరింది, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అలా ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పు, పొగడ్తలు, హ్యాపీ బర్త్డేలు, హ్యాపీ యానివర్సరీ అండి, ఇవి ఏమైనా ఉన్నాయనుకో, చాలే ఫోన్ వేస్ట్ పెట్టే అంటారు. ఒకసారి మల్టీప్లెక్స్లో నేను మా ఫ్రెండ్స్ మా ప్రమోద్ గారు మేమందరం చూపి ప్రొడ్యూసర్లు అందరం కలిసి సినిమాకి వెళ్తాం. మార్నింగ్ షో ఏది వచ్చినా 11:45 షోకి వెళ్తాం. అక్కడికి వెళ్తే ఈయన వచ్చారు. ఏంటి సినిమా ఎలా వచ్చావు అన్నాడు. నేను సినిమా చూడడానికి వచ్చాను. ఫ్రెండ్స్తో వచ్చా కదా మరి వెళ్ళు అన్నాడు. నేను ఆయన వెళ్ళిపోతాను. అంటే చాలామంది మొగమాడపాడే, ఓకే దా ఈ ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఇల్లు అని ఎవరు అనరు. ఇలా మాట్లాడుతూ లోపల ఏంటని, నువ్వు ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఇల్లు వాళ్ళతో ఇక్కడ ఉంటే ఓకే అలాగే ఉండడం కష్టం. అంటే ఆయనకి బాగా నలిగిపోయే ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్. వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్, వాట్ ఈజ్ రియల్ అనేది నేను బాగా తెలుసు. ఏమైంది స్వీటీ? చదువుకొని 2 hours అవుతుంది, నేను చదువుకోవాలి.
ఏడు అమ్మా, బాగా ఏడు. ఎగ్జామ్స్ దేవుడిచ్చిన శాపం, బుక్స్ వాటి వల్ల పాస్ అయ్యే వరం. ఏడువమ్మా, బాగేడు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కన్నా గొప్పది ఏదైనా ఉందంటే అవి నీ కన్నీళ్ళే.